తెలంగాణ ప్రజలు గమనించండి. ప్రజా సమస్యల పరిష్కారము, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారము, తెలంగాణ ప్రజల అభివృద్ధి కొరకు ఇంకా కేంద్రం నుంచి తెలంగాణ ప్రజల నిధులు సమకూర్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు ఇది కూడా గమనించాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్లు పదే ఢిల్లీకి వెళుతున్నది తెలంగాణ ప్రజల క్షేమం కొరకు, లాభం కొరకు, నిధులు సమకూర్చుకోవడానికి, మన తెలంగాణ వాటా డబ్బులు తీసుకురావడానికే ఢిల్లీకి వెళ్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించండి. కేటీఆర్కి, హరీష్ రావుకి ఒక రాజకీయం తప్పితే వాళ్ళ తెలంగాణ ప్రజల బాగోగుల గురించి వాళ్లకు చింతన లేదు వాళ్లకు. నేను మొన్న కూడా చెప్పిన, పదవి పోయేసరికి పదవి స్ట్రోకు, పదవులు లేవని స్ట్రోకు, చెల్లెల స్ట్రోకు, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా బామర్ది స్ట్రోకు. ఈ స్ట్రోక్ల పంచాయతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద జల్లే కార్యక్రమం. ఎక్కడైనా సెక్రటరియట్లో తెలంగాణ ప్రజలు కానివ్వండి, ఒకసారి ఆలోచన చేయండి. 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు సెక్రటరియట్లో అధికారులను కలిసే స్వేచ్ఛ ఎప్పుడైనా చూసిరా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెక్రటరియట్లో స్వేచ్ఛగా అధికారులను కలిసే యొక్క పరిస్థితులు తెలంగాణలో కాంగ్రెస్ నుండి వచ్చినాకనే వచ్చినాయి. ఎవరికైనా సమస్యలు వస్తే ఇటు ఇందిరా పార్కు కానీ, అటు కలెక్టర్ ఆఫీసులో కానీ ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక స్వేచ్ఛ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చినాము.